దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2027 కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించబోతున్నారు. నామినేషన్ల దాఖలు చేయడానికి 2026 జూలై 31 తేదీ వరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నామినేషన్స్ లేదా సిఫారసులను కేవలం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబోతున్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 కేటగిరీల్లో ఏటా అందిస్తూ ఉన్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం వంటి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డులతో సత్కరిస్తారు. ప్రతిభావంతులను గుర్తించి నామినేట్ చేయాలని పౌరులను కోరింది. ముఖ్యంగా మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని సూచించింది. పౌరులు తమకు తాముగా కూడా నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.